గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాలాపూర్ పిఎస్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ నరసింహ మృతి. తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టిన కుటుంబ సభ్యులు. జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థుల భారీ ర్యాలీ. దిశ కేసు నిందితులను ఉరి తీయాలంటూ డిమాండ్. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తా రోకో. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలంటూ డిమాండ్. బాలాపూర్ పిఎస్ పరిధిలో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఏఎస్ఐ నరసింహ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏఎస్ఐ నరసింహకు న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ముందు బైఠాయించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై రాచకొండ ఏసీపీ యాదగిరి రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ ప్రెసిడెంట్ భద్రారెడ్డి, సిఐ సైదుల్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నరసింహ కుటుంబానికి ఉద్యోగం ఇప్పిస్తామని, ప్రభుత్వం నుంచి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని మీడియా సాక్షిగా తెలిపారు. ఏఎస్ఐ నరసింహులు గారు ఏదైతే ఆత్మహత్య ప్రయత్నం చేశారో, కాల్చుకున్నారో, వారు ఈరోజు తేదీ 2/12/2019 రోజున డిఆర్డిఓ అపోలో హాస్పిటల్లో మరణించడం జరిగింది. వాళ్ళు పోలీస్ శాఖలో ఏదైతే మన బాలాపూర్ పిఎస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. వారికి సావుకు కారకులైన ఏదైతే సిఐ గారు సైదుల్ గారిని సస్పెండ్ చేస్తున్నట్టు ఏసీపీ గారు మాకు ఇప్పుడు చెప్పడం జరిగింది. వారికి కూడా పైనుంచి కమిషనర్ గారు చెప్పిన తర్వాత మాకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ బాధితుల కుటుంబాలకు ఏవైతే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మేము దగ్గరుండి వాళ్ళని ఏ ఇబ్బందులు లేకుండా అన్ని బెనిఫిట్స్ కూడా సమకూరుస్తామని చెప్పారు. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగ భద్రత కూడా కల్పించి ఖచ్చితంగా అవి అయ్యేంత వరకు కూడా మేము ముందుంటామని ఏసీపీ గారు యాదగిరి రెడ్డి గారు, అదేవిధంగా ఏదైతే వాళ్ళ యూనియన్ లీడర్ ఏదైతే సైఫరాబాద్ యూనియన్ లీడర్ ఏదైతే ఉందో భద్రారెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. వారికి కమిషనర్ చెప్పినందుకు, వాళ్ళు కూడా మాకు భద్రత ఇచ్చినందుకు మేము కూడా వారిని స్పందించి మేము ఇక్కడి నుంచి ఉస్మానియాకి వెళ్ళి పోస్ట్మార్టంకి వెళ్ళి మేము డెడ్ బాడీని తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. వారి నమ్మకాన్ని మేము ఏదైతే నమ్ముతూ వారి మాటలు నమ్మి మేము కూడా మా యొక్క కార్యక్రమాలకు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి కూడా ఈ కార్యక్రమానికి కూడా 50,000 వాళ్ళ అసోసియేషన్ తరఫున ఇస్తామని హామీ ఇచ్చినారు. మాకు ఉద్యోగ భద్రత, మాకు వచ్చే ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్ అన్నీ కల్పిస్తామని మరీ చెప్పినందుకే మేము ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి వెళ్తున్నాము. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో స్థానిక యువకుడు సుమన్ నూతనంగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ షాప్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ తిగల అనిత, హరినాథ్ రెడ్డి, అచ్చంపేట శాసనసభ్యులు గువల్ల బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన సొంత ఖర్చుతో మెడికల్ షాప్ ప్రారంభించడం అభినందనీయం అని కొనియాడారు. కాలనీలు అందరికీ సుపరిచితులైన సుమన్ తాను చేపట్టిన వ్యాపారంలో అభివృద్ధిలోకి రావాలి అని కోరారు. మున్సిపాలిటీ పర్యటనలో భాగంగా మంత్రి రహదారిపై చిరు వ్యాపారాలు చేసుకుని జీవనాధారం గడుపుతున్న కర్కాలపాడు గ్రామవాసి వృద్ధుడు బాలయ్యను పలకరించి వ్యాపారం యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
ఇక సిద్దిపేట జిల్లా తహసీల్దార్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా నాయకులు నరేష్ మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను కొత్త మండలాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సరిపడా అధికారులను నియమించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. అక్కన్నపేట మండలానికి సరైన తహసీల్దార్ లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల రైతులు సమస్యల పరిష్కారం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి మండలానికి పూర్తి స్థాయి ఎంఆర్ఓ మరియు వీఆర్ఓలను నియమించి రైతుల సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి ఎంఆర్ఓ నియమించాలని ధర్నా కార్యక్రమం చేపట్టినది. జిల్లాలోనే సిద్దిపేట జిల్లాలోనే పెద్ద మండలమైన అక్కన్నపేట మండలానికి ఇప్పటికీ 6-7 ఎంఆర్ఓలు మారిన పరిస్థితి. ఇప్పటికి కూడా ఇన్ఛార్జి తహసీల్దార్ నియమించడంతో 32 గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. భూ సమస్యలు పరిష్కారం చేసేందుకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా వీఆర్ఓలు కూడా 32 గ్రామాలకు 7 వీఆర్ఓలు ఉన్నారు. పూర్తి స్థాయిలో వీఆర్ఓ లేక ఒక్కో 3-4 గ్రామాలకు ఒక్క వీఆర్ఓను ఇన్ఛార్జ్ చేయడం వల్ల రైతులకు వీళ్ళు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక మంత్రి గారు స్పందించి ఈ కొత్త మండలాలు ఏర్పాటు చేసిరు కానీ అధికారులను కూడా అదే విధంగా నియమించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని ఎత్తులో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి 47 విద్యా వైజ్ఞానిక ప్రదర్శనశాలను జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో స్థానిక సెయింట్ థామస్ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 527 విభాగాలలో ఆయా పాఠశాలల విద్యార్థులు వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అతిథులకు విద్యా వైజ్ఞానిక విశిష్టతను తెలియజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ ప్రదర్శనశాలలో మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికితీయాలని అన్నారు. వివిధ ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా నిర్మల్ జిల్లా
అన్నీ ఈ మధ్య డిజిటల్ వచ్చినాయి కదా. అదృష్టవంతులుగా భావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానాన్ని పంచించే వారుగా అందరికీ పంచే వ్యక్తులుగా స్కూల్ టీచర్సే ఉంటారు కాబట్టి వాళ్ళు పుట్టుగా వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవచ్చు. మరియు ఏదైతే టీచర్స్ కష్టపడి పిల్లల్ని జ్ఞానం వైపు పయనింపజేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ, పిల్లల్ని మరింత జ్ఞానమే చదువు ఒక్కటే కాకుండా పలు రకాల జ్ఞానం ఏదైతే ఉందో కార్యక్రమాల్లో పాలుపంచుకునే విధంగా తయారు చేయాలి. ఎందుకంటే మనం మొన్ననే ఇద్దరు ఆడపిల్లలు అత్యాచారం గురికావడం జరిగింది. అదందరికీ బాధాకరమైన విషయం. ముందు ముందు కూడా చదువు ఒక్కటే కాకుండా పిల్లలకి ఆత్మధైర్యం ముఖ్యం, మన సంస్కృతి ముఖ్యం. కాబట్టి మనోధైర్యాన్ని పెంచి పోషించే విధంగా పిల్లల్ని తయారు చేయాలని కోరుకుంటూ, దీనికి ఈ కార్యక్రమానికి ఏదైతే ప్రతి ఒక్కరు టీచర్స్ కానీ మీరు కష్టపడతాం వాళ్ళందరికీ నా యొక్క థ్యాంక్ యూ. ఈ సదస్సుకు హాజరైనటువంటి చిన్న పిల్లలకు, తల్లిదండ్రులకు అందరికీ ఇక జగిత్యాల్లో బీజేపీ జిల్లా కార్యదర్శి ఆర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మానవ మృగాల హస్తాల్లో కబళించబడిన దిశ, రేఖ, లక్ష్మీలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు రమేష్, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాజు, నాయకులు, విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెందినటువంటి మరి ఈరోజు రాను మహిళలు, విద్యార్థులు కానీ మహిళలు కానీ ఉద్యోగం చేసిన మన తల్లులు వస్తున్నటువంటి మన ఆడబిడ్డలు వస్తున్నటువంటి మహిళలు బయటకు పోదామంటే మనం పెరగదానికే పరిస్థితి. ఈరోజు నిర్భయ చట్టం తెచ్చినా కానీ మరి ఈ మానవ మృగాలు భయం లేకుండా విచ్చలవిడిగా మరి ఒక ప్రాంతం కాకపోతే ఒక ప్రాంతం, ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాకినట్టు మరి ఇలా హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ మానవ మృగాలు ఆడపిల్లల మీద అగత్యాలు చేసుకుంటూ మరి మన తల్లులు, మన ఆడబిడ్డలు మరి వాళ్ళు బయటకు వెళ్ళాలంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నది. ఈరోజు అర్ధరాత్రి ఎప్పుడైతే ఆడపిల్లలు బయటకు నడుచుకుంటూ వెళ్తారో అప్పుడు నిజమైన స్వతంత్రం రేపు చేసి ఆత్మహత్య చేసినరో వాళ్ళు హత్య కారకులు అయినరో వాళ్ళను నడి వీధిలో బహిరంగంగా ఉరిదీయాలి, లేదా తక్షణమే వరంగల్లో జరిగినట్టు ఎన్కౌంటర్ను అమలు పరచాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా పక్షాన కోరుతున్నాం. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట మండలం 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కొత్తకోట మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి, వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు విధానం జై తెలంగాణ. ఏ ఊరు పోయినా బిడ్డలు ఎన్ని బోర్లు వేసినా నీకు రాని పరిస్థితి. ఇలా అటువంటిది తెలంగాణ మొత్తం అన్ని గ్రామాల్లో ఒకేసారి లక్షలాది కిలోమీటర్ల పైప్లైన్ చేసి స్వచ్ఛమైన నీరు ప్రజానీకానికి ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచన ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఇంతకుముందు వాళ్ళు ఎందుకు చేయలే, ఇవాళ ఇప్పటికి కూడా వేరే రాష్ట్రాల పథకాలు అమలు కావాలి. అంత పెద్ద పథకం పెట్టి ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి. అంటే అది చాలా యూజ్ అవుతుంది సర్పంచులుగా మీకు. ఎందుకంటే సర్పంచులకు మెయిన్ సమస్య ఉండేదే మిగతా ఆ పంచాయతీ ఈ పంచాయతీ తప్ప గ్రామంలో మినిమం ఫెసిలిటీస్ అనేది మనం ఇవ్వగలిగితే చాలా గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయి. అందుకే 100% నేను మీ అందరినీ కోరేది. ఇక సీఎం కేసీఆర్ ఆత్మీయ సభలు ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథని ఆర్టీసీ డిపోలు ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పుట్ట శైలజ, ఎంపీపీ కొండా శంకర్, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. ప్రకటిస్తామని చెప్పి
మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించిన కేసీఆర్ గారి నాయకత్వం, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్టమది గారి నాయకత్వం. జిందాబాద్. కేసీఆర్ జిందాబాద్. కేసీఆర్ గారి నాయకత్వం ఎప్పుడన్నాడు? వరాల జల్లు కురిపించి మా ఆర్టీసీ కార్మికులని ఒక పండుగ వాతావరణంలో తీసుకొచ్చి అందరినీ సంతోషంగా ఉంచేటట్టుగా ఆయన నిర్ణయం తీసుకొని ఈరోజు ఆ పండుగ వాతావరణంలో పండుగ సందర్భంలో మేము ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి ఆ పండుగను అనేది జరుపుకుంటున్నాం. మేము దసరా పోయింది, దీపావళి పోయింది, అందరూ పండుగలు చేసి ఇళ్లలో కూర్చుంటే మేము రోడ్ల మీద కూర్చున్నాం మా పిల్లలతో సహా. అవన్నీ గమనించిన కేసీఆర్ గారు తండ్రి లెక్క ఆలోచించి కార్మికులు ఇంతైనా కూడా వాళ్ళు అంతా కూడా సంబరాలు చేసుకునే రోజు. గౌరవ కేసీఆర్ గారు కార్మికుల పట్ల ఎంతో ప్రేమను చూపించి వారి కుటుంబాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకొని మరి నిన్న జరిగిన ఆర్టీసీ కార్మికులను పిలిపించుకొని మరి పక్షపాత ధోరణి లేకుండా వారికి కూడా కావాల్సిన అవసరాలను సంక్షేమ పథకాల్లో ఒక భాగంగా తీసుకొని నెరవేరుస్తున్నందుకు మరి మన మంత్రి నియోజకవర్గం తరఫున గౌరవ పుట్టమధు గారి తరఫున మరి అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కార్మికులు ఎప్పుడూ కూడా చెమటోడ్చి వారి యొక్క పిల్లలను భర్తలను, మహిళలైతే భర్తలను, వీరైతే పాపం వారి భార్య పిల్లలను కూడా వదిలిపెట్టి కూడా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా వారి సౌకర్యార్థము మరి వారి గమ్యాన్ని చేర్చుటలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా వారి విధి నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రము గౌరవ కేసీఆర్ గారు కూడా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి మహిళలకు కూడా వారి యొక్క వారి నిర్ణయాల మేరకు వారి మహిళలకు ఇబ్బంది కలగకుండా ప్రొద్దటి మార్నింగ్ డ్యూటీలనే చేర్చుకుంటామని చెప్పేసి కూడా పారదర్శకంగా చెప్పడం కూడా చాలా గొప్ప విషయము. ఎందుకంటే వారికి గౌరవంగా ఉండడానికి ఆత్మగౌరవం కొరకు కూడా వారికి మహిళలకు సపరేట్గా మరి మరుగుదొడ్లను కూడా నిర్మించడము, అవే కాకుండా వాళ్ళ పిల్లల సౌకర్యార్థం కూడా వారికి కూడా చేయడము తెలియజేస్తున్నాము. వారి ఇంట్లో కూడా ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి కూడా గౌరవ కేసీఆర్ గారు ముందుకు రావడం జరిగింది. మరి ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఇటువంటి రాష్ట్ర ఇక మేడ్చల్ జిల్లా కూకట్పల్లి JNTUH యూనివర్సిటీ ప్రాంగణంలో 600 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ విద్యార్థి నేతలు మాట్లాడుతూ నిందితులను ఉరితీయాలని, చట్టంలో మార్పులు తీసుకురావాలని, మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని ధ్వజమెత్తారు. దిశపై అత్యాచారం మరియు హత్యకు పాల్పడ్డ నిందితులను బహిరంగంగా ఉరితీయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో JNTUH JSC మరియు SFI విద్యార్థి నేతలు డాక్టర్ కరుణాకర్ రెడ్డి, జగన్, సాయి కిరణ్, పూర్ణచందర్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. షేక్ ముంతాజ్ నా పేరు. ఇట్లా ఎన్నో జరుగుతూనే ఉంటాయి రోజు రోజుకి. ఆ రోజు ప్రియాంక రెడ్డికి జరిగింది, నెక్స్ట్ వెంటనే రోజా. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని, నా పేరు సాయి కిరణ్, SFI మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఓవరాల్గా ఇండియాలో చూస్తే కూడా అనేక అమ్మాయిల పట్ల చాలా చునుకో భావన కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు అమ్మాయి పట్ల చాలా
జరిగినప్పటి నుంచి చాలా 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 భయం వేస్తుంది. అందరూ అంటున్నారు ఫ్రీడమ్ అంటే నైట్ 12 వరకు అయినా సరే అమ్మాయి ధైర్యంగా తిరగాలి అని, కానీ మాకు మాత్రం పట్టపగలు తిరగాలంటే కూడా భయం వేస్తుందండి. చాలా ఇప్పుడు మన దేశం ఎంతో ఎదిగిందని చెప్పుకుంటున్నాము. చంద్రయాన్ పంపించింది, అది పంపించింది, ఇది పంపించింది అని అంతకుంటా 36, 88 ఎన్ని గంటలైనా పట్టుకున్నాక ఇంకేముందండి. ఇంకా చంపేక మేము రిమాండ్లో పెట్టాము, వాళ్ళు మేపుతాము అంటే ఎన్ని గంటలు మేపుతారు, ఎన్ని సంవత్సరాలు మేపుతారు. ఇలాగే జీవిత ఖైదు అంటారు. ఒక 2 రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు. ఆ తర్వాత ఇక అయిపోతుంది. మేపండి, వాళ్ళు బాగా మేపండి. బయటికి ఒక 4-10 మందిని చంపిన తర్వాత అత్యాచారం చేసిన తర్వాత మళ్ళీ అయ్యో అనుకోండి, మళ్ళీ వెతకండి. ఇదే జీవితాంతం ఇదే. అందరూ ఒక మాట అంటారు కదా, వృక్షో రక్షిత రక్షిత అంటే మొక్కల్ని బతికిస్తే అవి మనల్ని బతికిస్తాయి. లేదండి, మహిళ రక్షిత ఇంత అందరి ముందు చెప్పిన మహిళల్ని విద్యార్థులుగా జేఎన్టీ యూనివర్సిటీ విద్యార్థులుగా జేఎన్టీ జేఏసీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా మేము ఈరోజు జేఎన్టీ యూనివర్సిటీలో భారీ ఎత్తున మరి దిశకు న్యాయం జరగాలనేసి పెద్ద ఎత్తున మేము భారీ ర్యాలీ తీయడం జరిగింది. దీంట్లోనే భాగంగా యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, ఇమ్మీడియట్లీ వాళ్ళు ఎవడైతే మొన్నటి వరకు హైదరాబాద్ నడి రోడ్డు పైన జరిగినటువంటి దిశ హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దిశ ఆత్మకి, అదేవిధంగా వరంగల్లో చనిపోయిన మానస ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి ఈరోజు జేఎన్టీ విద్యార్థుల తరఫున మేము భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నపించుకుంటున్నాం, ఎందుకంటే ఇలాంటివి చేసిన ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మనసులో ఏదో తెలియని లోటు, ఏదో తెలియని బాధ. మా డాడీకి మేము 3 కూతుళ్ళము. అట్లాంటప్పుడు మా డాడీ ఎంత బాధపడాలి ఒకవేళ ఈ సంఘటన చూస్తే. మా డాడీ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త 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 అని. ఎన్నిసార్లు జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సరే రేపిస్టులు అంటున్నారు. సరే ఇప్పుడు గవర్నమెంట్ పరంగా తీసుకున్నప్పుడు అన్నని జైల్లో పెడుతున్నారు, ఆయన మైనర్ అని జైల్లో పెడుతున్నారు, మేపుతున్నారు, దున్నపోతులా మేపండి. ఇక నారాయణపేట జిల్లా మాగునూరు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో కళ్యాణ లక్ష్మి ఒకటి అని అన్నారు. ఈ పథకం ఎన్నో పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, ఎంఆర్ఓ రమేష్, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక సూర్యాపేట జిల్లా మునగాలలో మండల నిర్మాణ మహాసభను ఏర్పాటు చేశారు. ఈ సభలో జిల్లా కార్యదర్శి గన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నేడు దొరల పాలన నడుస్తోందని, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన సకల జనులకు కలిగిన ఫలితం ఏమీ లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాల ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కేసీఆర్ వైఖరి నియంత పాలనకు తెరతీస్తుందని అన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు పదవులను అనుభవిస్తూ ప్రజల్ని సమస్యల వలయంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బెజవాడ వెంకటేశ్వరులు, సిపిఐ మండల కార్యదర్శి ప్రభాకర్, మండల సహాయ కార్యదర్శి సీతారాం తదితరులు పాల్గొన్నారు. తర్వాత వాళ్ళు మంచిది, వాళ్ళకి ఇచ్చింది కాబట్టి వాళ్ళకి పైనుంచి ఒత్తిడి చేస్తారు, పాలాభిషేకాలు చేయండి, అవి చేయండి, ఇది చేయండి, అధికారం ఉంది కాబట్టి. కానీ సమ్మె జరగకుండా అయితే ఆయన ఏం చేయలేదు కదా. అంటే సమ్మె ప్రధానమైనటువంటి అట్లా ఎక్కడ సమస్య ఉంటే ఎక్కడ ఉంటే వాళ్ళ వైపు నిలబడటం అనుకున్నటువంటి. అట్లే మనోళ్ళు మన ప్రభాకర్ రెడ్డి ఇక్కడంతా బిల్డింగ్ కార్మికులు వాళ్ళకి ఏదో నేను అనుకుంటా ఈ సూర్యాపేట జిల్లాలో పెద్ద సంఘం మనది బిల్డింగ్ కార్మికులు అన్ని చోట్ల కమిటీలు వేస్తారు. నిన్న కాగిత రామచంద్రాపురంలో బిల్డింగ్ కార్మికులు చాలామంది 50 మంది అక్కడ కార్మికులు ఏఐటీసీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ మనకు ఓటర్స్ అని కాదట, మన కార్మిక సంఘాలు. ఈ బిల్డింగ్ కార్మికులకు సంబంధించి బెనిఫిట్స్ కూడా మంచిగా ఏ గవర్నమెంట్ ఇస్తుండాలి, అది యాక్ట్ ప్రకారం వచ్చేటటువంటిది. మరి మీ దగ్గర కూడా ఇప్పటివరకు కార్డులు తీసుకోలేదా? కంప్లైంట్ సరే. ఇప్పుడు మన సంఘం కోదాడులో
ఒక 15 years. ఇక జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని జయశంకర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం వారు ప్రజావాణిలో ఆర్డీఓకి వినతిపత్రం సమర్పించారు. సామాన్య ప్రజానీకంపై గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి కిలోమీటర్కి 20 పైసలు పెంచడం ఊహించలేని సంఘటన అని అన్నారు. 20 పైసలు పెంపుపై సంవత్సరానికి 1000 కోట్ల భారం సామాన్య ప్రజానీకంపై వస్తుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం సీఎం సంస్థపై అదనపు భారం లేకుండా, ఛార్జీల పెంపు లేకుండా కార్మికుల శ్రేయస్సు కోరుతూ నిర్ణయాలు తీసుకుంటున్నాడని, ఈ విషయంలో కేసీఆర్ పొరుగు రాష్ట్రం సీఎంను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. CM down down, 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 down down, CM down down, CM down down. రంజిత్ జరుగు రంజిత్ 4 కోట్ల జనాభాలో దాదాపు 2 కోట్ల జనాభా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థపై ఆధారపడి ప్రయాణ సౌకర్యం పొందలేకపోతుందని చెప్పండి. ప్రతిరోజు దాదాపు 80 నుండి 90 లక్షల సామాన్య ప్రజానీకం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతోని రవాణా సౌకర్యం పొందుతున్నాం. అటువంటి సామాన్య ప్రజానీకంపై ఆర్థికంగా బాధపడే విధంగా గతంలో మున్నెన్నడూ లేని విధంగా ప్రతి కిలోమీటర్కు 20 పైసల ఛార్జీల పెంపు అనేది ఇది ఎవరు కూడా ఊహించలేదని చెప్పండి. మీరు కార్మికులకు ఏదైతున్నదో మంచిగా భోజనం పెట్టిన సంతోషం, సంస్థను పరిరక్షించడానికి 1000 కోట్లు గ్రాంట్ ఇస్తామని చెప్పంటున్నారు. మేము అదే డిమాండ్ చేసినాం. సంస్థ పరిరక్షింపబడటానికి కొరకు ఏదైతుందో ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాల ఆర్థిక భారాన్ని ఏదైతుందో ప్రభుత్వం వహిస్తామని చెప్పని మేము డిమాండ్ చేసినాం. అట్లా ఏదైతుందో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిటీ బస్ సర్వీసెస్ నిర్వహణతోని సంస్థకు ఒనగూరేటటువంటి ఒక నష్టం ప్రతి సంవత్సరం 300 కోట్లు భరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చట్టాన్ని రూపొందించింది. మేము అదే అమలు చేయమని చెప్పాను. ఇప్పుడు అల్టిమేట్ గా అటు కార్మికుల డిమాండే కానీ, ఇటు ప్రజా సంఘాల డిమాండే కానీ, ప్రతిపక్షాల డిమాండే కానీ 52 రోజుల తర్వాత సీఎంగా తీసుకున్న నిర్ణయం ఏదైతుందో డిమాండ్కి అన్నింటినీ కూడా తల వచ్చి 1000 కోట్ల గ్రాంట్ ఇచ్చే విధంగా మీరు నిర్ణయం తీసుకుని సంతోషం. కానీ సామాన్య ప్రయాణికులపై భారం ఏమంటే డీజిల్ పెంపు ధర అనేది ఒక తెలంగాణ రాష్ట్రంలో పెంపు జరగడం లేదు. యావత్ జాతీయ స్థాయిలో యావత్ దేశమంతా పెంపు అవుతున్నది. కానీ వివిధ రాష్ట్రాల్లో ఏదైతుందో ఈ డీజిల్ పెంపు భారాన్ని ఏదైతుందో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. ఉదాహరణ తమిళనాడు ఏదైతుందో ప్రతి సంవత్సరం 1000 కోట్ల సంస్థ గ్రాంట్ ఇస్తుందని చెప్పి అంటున్నారు. అట్లానే కర్ణాటక కానీ కేరళ రాష్ట్రాలు కానీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాలాపూర్ పిఎస్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ నరసింహ మృతి, తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేపట్టిన కుటుంబ సభ్యులు. JNTUH యూనివర్సిటీ ప్రాంగణంలో విద్యార్థుల భారీ ర్యాలీ, దిశ కేసు నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తా రోకో, పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలంటూ డిమాండ్. ఈవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.